హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటు రుచులు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీ వంకాయ పెరుగు పచ్చడి అండి. చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి. జస్ట్ 10 to 15 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు. మరి కమ్మనైన వంకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ 2 కప్పుల వరకు పెరుగు తీసుకుంటున్నానండి. ఇది క్వాంటిటీలో 1/2 లీటర్ వరకు ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి పెరుగు క్వాంటిటీకి తగ్గట్టుగా రుచికి తగినంత సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ జీరా వేసుకొని విస్కర్ తోటి కానీ లేదంటే బీటర్ తోటి కానీ ఉండలు అనేది లేకుండా పెరుగు మంచిగా గిలక్ కొట్టేసుకోవాలండి. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులోకి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ పెరుగుని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఈ సైజు వంకాయలు నేను ఇక్కడ ముల్లంకాయలు తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. నేను ఇక్కడ 5 వంకాయలు తీసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా కల్లుప్పు అలాగే వాటర్ వేసుకొని వంకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఒకవేళ మీరు రౌండ్గా కట్ చేసుకోవాలనుకున్నా అలాగైనా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు అనేటివి కలర్ చేంజ్ అవ్వకుండా కారు రాకుండా ఉంటాయండి. ఇప్పుడు సాల్ట్ వాటర్లో నుంచి ఇలా వంకాయల్ని ఒక ప్లేట్లోకి వాటర్ అనేది లేకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారము, అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఉప్పు కారాలన్నీ వంకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కల్ని మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ వంకాయకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి, తొందరగానే వేగిపోతాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టుకోదు. చూడండి, ఇలా వంకాయ బాగా మెత్తగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి ఈ వంకాయ ముక్కలను అన్నిటిని తీసేసుకొని ఈ వంకాయలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా గిలక్ కొట్టుకున్నటువంటి పెరుగులోకి పూర్తిగా చల్లారిపోయిన వంకాయ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి ఈ పెరుగులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చివరగా పోపును రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు. నేను ఇక్కడ జీరా మర్చిపోయానండి, స్కిప్ చేసేసాను. మీరు వేసేసుకోండి 1/2 టీ స్పూన్ వరకు. అలాగే 4 పచ్చగా నంచుకున్న వెల్లుల్లి, 1/2 ఇంచు అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం ముక్కలు బాగా మగ్గితేనే పంట కింద పడినప్పుడు టేస్ట్ బాగుంటాయి. తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకుందాం. ఎండుమిర్చి ముందే వేశారంటే తొందరగా వేగిపోయి కలర్ అనేటివి చేంజ్ అవుతాయి. ఇలా వేశారంటే కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి నేను ఇంగువ యాడ్ చేయట్లేదండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇలా పోపు మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పెరుగు పచ్చళ్ళకి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే మనము వేయించుకున్నటువంటి పోపుని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా వంకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు ఏం కూర వండాలో తోచినప్పుడు, లేదంటే మన దగ్గర ఎటు కాకుండా కూరగాయలు మిగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా వంకాయతోటి ఒకసారి పెరుగు పచ్చడి ట్రై చేసి చూడండి.
చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.